హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే బయట మొత్తం వర్షం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇక బజ్జీలు చేద్దామని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి వీడియో మొత్తం బాగుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కోస్తున్నాను. ఈ విధంగా చీలకల్లాగా అయితే కోసుకోవాలి కదా ఫ్రెండ్స్. ముందు భలే ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు బజ్జీ మిరపకాయలు భలే లావుగా. ఒకదాన్ని రెండు కూడా చేసి వేయచ్చు, ఎక్కువ మంది ఉంటే అలా చేసుకోవచ్చు. ముందైతే ఇలా కోసేసుకున్న తర్వాత మనం శనగపిండి, కొంచెం పొడి శనగపిండిను దాంట్లో కొంచెం వాము ఉప్పు కలిపేసి మధ్యలో పెట్టేస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ముందైతే అసలు పకోడీ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ బజ్జీ మిర్చి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా బజ్జీలు వేసుకుందాంలే, ఎలాగో వర్షం వస్తుందిగా అని చెప్పి ఇదైతే వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అందుకే మిరపకాయలు అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మొత్తం అయితే ఇలాగా చీలికల్లాగా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం శనగపిండి, వాము, కొంచెం సాల్ట్ అయితే కలుపుకొని పెడదాం ఫ్రెండ్స్. దీంట్లో చూపిస్తాను. వాము, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని, సరిపోద్దుగా సాల్ట్, శనగపిండి కావాల్సినంత తీసుకొని ఇంక పక్కన పెట్టేసుకున్నాం. విధంగా కలుపుకొని సో ఈ విధంగా అయితే వాము, కొంచెం శనగపిండి, పొడి శనగపిండి, కొంచెం సాల్ట్ అయితే కలిపేసుకొని ఇంకా మనం బజ్జీ మిర్చి లోపల అయితే పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇంకా అది పెట్టుకున్న తర్వాత ఇంకా పిండి కలిపేసుకొని ఇంకా బజ్జీలు వేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్టఫ్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అన్నిటికీ ఇలా ఇంకా స్టఫ్ చేసుకొని ఇంక ఇప్పుడు పిండి కలుపుకుందాం. చూడండి, సరిపోద్దా? శనగపిండి తీసుకొని ఇందాక వేసుకున్నాం కదా దాంట్లో ఉప్పు, ఇప్పుడు పైన ఇది టేస్ట్ కోసం లైట్గా మిర్చి తక్కువే ఉన్నాయి కాబట్టి మనం పిండి కూడా కొంచెం
తక్కువే తీసుకున్నాం. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ లోడుగా కలుపుకోకూడదు. కొంచెం మాదిరి కలుపుకుంటే బజ్జీగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ శాతం ఏళ్ళతోటే కలుపుకోవాలి మనం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకొని సాఫ్ట్గా ఇంకేసుకోవడమే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసి బజ్జీలు వేసేద్దాం. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే ముందే గ్యాస్ వెలిగించుకొని ఒక 5 నిమిషాల ముందే నూనె అయితే వేడి చేసుకున్నాను. చూడండి. ఓకే మామూలుగా బూందీలాగా పడ్డది ఎక్కిందండి. చూడండి వేసిన పిండి చూడండి వెంటనే పైకి వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే బజ్జీలో ఒకటి ముంచుకొని వేసుకున్నాం. సరిపోద్దా ఇది? సరిపోద్దా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే 3 వేసాను ఎందుకంటే ఇది చిన్న కళాయి కాబట్టి. ఇంకా ఆ విధంగా అయితే వేసుకోవాలి. ఈ లోపల మిగిలిన వాటికి కూడా పిండి పట్టించేద్దాం. ఇవి మరీ బారుగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకోసమే అయితే కావట్లేదు సరిగ్గా. ఇంకే విధంగా ముంచుకొని వేసుకోవడం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం కలర్ వచ్చాయన్నమాట. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఉంచేసి ఇంక తీసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవైతే కలర్ వచ్చాయి కదా, తీసుకుందాం ఇప్పుడు. కదా ఫ్రెండ్స్, ఇంకో వాయి అయితే ఇలా వేసాను అనమాట. ఇంకా మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి
ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అన్నీ చేసుకున్నాం కదా, ఇంకా లేట్ ఎందుకు, బయట ఉన్న వాతావరణానికి ఇంకా వేడి వేడి బజ్జీ అయితే రెడీ అయిపోయినట్లే, ఇంకా తినటమే లేటు. సో తినేద్దాం ఇంకా. చూడండి, సో ఇంకా లేట్ ఎందుకు, బజ్జీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. బయట వర్షం పడుతుంది కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం పూర్తిగా చూసిన వాళ్ళైతే ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీరైతే మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో అది షేర్ చేయండి. సో బాయ్ బాయ్.